ప్రైజ్ లార్డ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 2వ అధ్యాయము 3వ వచనం. కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని నలుగురి చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటికప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వాణ్ణి పరుపుతో దింపిరి. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు, స్వస్థపరచు యెహోవాను నేనే అన్నారు. యేసు ప్రభువు కపెర్నహూములో ఒకరింటికి వచ్చినప్పుడు ఎంతోమంది ప్రజల చేత గృహం నిండిపోయి ఉన్నది, కొంచెం కూడా ఖాళీ లేదు. అయితే 9 మనుషులు పక్షవాయువు గలవాణ్ణి మంచంలో మోసుకుంటూ వస్తారు. వారి చాలా గొప్ప విశ్వాసం. దేవుని యందు విశ్వాసం ఉంచువారిని ఆయన సిగ్గుపడనీయుడు. మంచంపై మోసుకుంటూ